నమస్తే వెల్కమ్ టు అవర్ వాయిస్ నేను జర్నలిస్ట్ నవత హైదరాబాద్లో మరి ఇంత దారుణంగా వ్యవహరించే మనుషులు ఉన్నారా అనిపించింది చూస్తుంటే కడుపుతో ఉంది అని భార్య తెలిసి కూడా ఎంత దారుణానికి ఒడికట్టాడు అంటే అమ్మో ఆ వీడియో చూస్తుంటే ఎక్కడో మనసు చెలించిపోయిందని చెప్పాలి హైదరాబాద్లో ఒక గర్భిణీ స్త్రీపై భర్త సిమెంట్ ఇటుకలు కర్రలతో దారుణంగా దాడి చేశాడు దీంతో ఆమె తీవ్రంగా గాయపడింది ఆమె చనిపోయింది అనుకుని అక్కడి నుంచి పరారై వెళ్ళిపోయాడు ఈ సంఘటన ఏప్రిల్ 1న గచ్చిబౌలి ప్రాంతంలో జరిగింది ఆదివారం సోషల్ మీడియాలో ఈ వీడియో వైరల్గా మారడంతో వెలుగులోకి వచ్చిన తర్వాత ఇది ప్రజల ఆగ్రహానికి దారితీసింది హఫీజ్పేటలోని ఆదిత్యనగర్లో నివసించే నిందితుడు ఇంటీరియర్ ఉద్యోగి మొహమ్మద్ బస్రత్ 32 సంవత్సరాల వయసు అతని భార్య షబానా పర్వీన్ 22 సంవత్సరాల వయసున్న అమ్మాయిని అక్టోబర్ 2024లో ప్రేమ వివాహం చేసుకున్నాడు పోలీసులు చెప్తున్న దాని ప్రకారం ఈ జంట పెళ్ళైన దగ్గర నుంచి కూడా గొడవలు జరుగుతూనే ఉన్నాయి పర్వీన్ వేరే కాపురం పెడదాం అద్దెల్లు తీసుకొని అని చెప్పింది దాంతో బస్రత్ తన తల్లిదండ్రుల ఇంటి నుంచి బయటకు వచ్చి ఇల్లు తీసుకొని ఉంటున్నాడు ఇప్పుడు ఆమె 4 నెలల గర్భవతి షబానా పర్వీన్ ఇటీవల 29 అంటే మార్చి 29న అనారోగ్యంతో హాస్పిటల్లో జాయిన్ అయింది ఏప్రిల్ 1వ తారీఖు రాత్రి ఆమెను డిశ్చార్జ్ చేశారు ఇంటికి తిరిగి వస్తున్న సమయంలో ఏం జరిగిందో తెలియదు చిన్న గొడవ అయితే ఏదో జరిగింది దీంతో ఆయన అవుట్ అయిపోయాడు బస్రత్ అంటే కోపం ఒక పీక్స్కి వెళ్ళిపోయింది చిన్న గొడవకే భార్యను రోడ్డుపైనే తోసి ఆమె తిట్టి అక్కడున్న సిమెంట్ ఇటుకపై ఆమెపై దాడి చేసిండు తలపై పదే సిమెంట్ ఇటుకతో కొట్టడంతో ఆమె సొమ్మసిల్లి పడిపోయింది ఆ వీడియో సీసీటీవీ ఫుటేజ్ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో కూడా హల్చల్ అవుతుంది అయితే ఎప్పుడైతే ఆమె పడిపోయిందో ఆమె చనిపోయింది అనుకున్నాడు వెంటనే అక్కడి నుంచి బస్రత్ పరారైపోయాడు స్థానికులు ఆమె బ్రతికుండడాన్ని గమనించి గచ్చిబౌలి పోలీసులకు సమాచారం అందించి చికిత్స అందిస్తున్నారు బట్ ఆమె పరిస్థితి విషమంగా ఉంది అని చెప్తున్నారు మరి కడుపులో బిడ్డ పరిస్థితి ఏంటి అనేది తెలియదు 4 months ప్రెగ్నెన్సీ తర్వాత బస్రత్ను పోలీసులు అరెస్ట్ చేసి జ్యుడిషియల్ కస్టడీకి తరలించారు అధికారులు ఈ సంఘటన ఖండించారు మరియు కఠినమైన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు ఈ కేసు తదుపరి దర్యాప్తులో ఉంది ఎందుకు దీనికి సంబంధించి ఎస్పెషల్లీ చెప్పాల్సి వచ్చిందంటే భార్యాభర్తలు అన్నాక గొడవలు సహజం అసలు ఏ గొడవ లేకపోతే దాంపత్యంలో ఒక మాధుర్యాన్ని మిస్ అవుతూ ఉంటామని చెప్తూ ఉంటారు గొడవ పెట్టుకోవాలి అది ఎక్కడ దాకా అంటే లిమిట్ నడి రోడ్డు మీద కడుపుతో ఉన్న భార్యని ప్రాణాలు తీసేంత కసిపిచ్చుకునే గొడవలు అర్థం కావట్లేదు అందులో మళ్ళీ ప్రేమ పెళ్ళిళ్ళలో ఇవి ఎక్కువగా జరుగుతున్నాయి ప్రేమించి తల్లిదండ్రులు కాదనుకొని మిమ్మల్ని నమ్మి వచ్చిన ఒక అమ్మాయి విషయంలో ఏదైనా ఉండొచ్చు ఆ అమ్మాయి ఏం తప్పు చేయలేదా అమ్మాయి గొప్పది అని నేను చెప్పట్లేదు చిన్న ఉన్న కూర్చొని మాట్లాడుకొని వాటిని అక్కడితో కానీ ప్రాణాలు తీసుకునేంత ద్వేషాలు పెంచుకోవద్దు ప్రాణం తీయడం చాలా సులువండి ఒక ప్రాణం పొయ్యాలి అంటే అది ఎంత కష్టమో ఒక తల్లిని అడిగితే చెప్తుంది సో క్షణికావేశంతో మీరు చేసే తప్పులు ఒక నిండు ప్రాణాన్ని బనితీయడమే కాదు మీ జీవితాన్ని మొత్తం సర్వనాశనం చేసి మీ కుటుంబానికి విలువ లేకుండా చేస్తుంది కాబట్టి ఈ క్షణికావేశం విషయంలో అందరూ కూడా కొంచెం జాగ్రత్తగా ఉండండి ఈ మధ్యకాలంలో అందరికీ క్షణికావేశాలు ఎక్కువైపోతున్నాయి కొంచెం మెడిటేషన్ చేస్తూ ఉండండి ఇది ఎస్పెషల్లీ ఒకళ్ళని చెప్పట్లేదు చాలా వాళ్ళ విషయంలో చిన్నపిల్లల నుంచి పెద్ద పిల్లల వరకు మనుషులతో మాట్లాడటం మానేసి మొబైల్స్కి దగ్గర అవ్వడంతో ఆ రేడియేషన్స్ వల్ల చిన్న వాటికి కూడా అదుపు తప్పిపోతున్నాం సో మెడిటేషన్ చేయండి దానివల్ల కొంత ఈ అదుపు తప్పడం అనేది తగ్గుతుంది ఏదేమైనా క్షణికావేశం అనేది ఎప్పటికీ మంచిది కాదనే విషయాన్ని గుర్తుంచుకోండి నేను చెప్పిన మాటల్లో తప్పుందా కామెంట్ సెక్షన్లో పెట్టేయండి మోర్ వీడియోస్ కోసం ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేయండి ఆర్ వాయిస్కి ఆర్థికంగా అందించాలి అనుకుంటే సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంది 1 to 5 లెవెల్స్ ఉంటాయి ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి లేదా స్క్రీన్ మీద గూగుల్ పే ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ కూడా ఉంటాయి మీకు తోచిన సహాయం చేయడం ద్వారా ఈ ఛానల్ని నిలబెట్టడానికి అనుక్షణం కష్టపడుతున్న మాకు ఎంతో కొంత సహాయం అందినట్టుగా అవుతుంది వ్యాపార ప్రకటనల కోసం 8328500576 నెంబర్ని సంప్రదించండి అలాగే సమస్య ఏదైనా మీ గొంతుకను మా గొంతుకగా వినిపిస్తాం 8328500576 నెంబర్కి వాట్సాప్ ద్వారా తెలియజేయండి జై హింద్ జై భారత్